హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొలగా సాయి టెర్రస్ గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మల్బరీ ప్లాంట్. చూడండి ఫ్రెండ్స్, మా టెర్రస్ మీద మల్బరీ ప్లాంట్ ఎలాగ వేసాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మల్బరీ ప్లాంట్ మన మదర్ ప్లాంట్ అనమాట. ప్లాంట్కి చూడండి ఎన్ని వచ్చేవి. ఫస్ట్ టైం ప్రూనింగ్ చేసిన తర్వాత మా గార్డెన్లోనే రావడం ఇదే ఫస్ట్ టైం, ఇంత పూత రావడం. అది చూస్తే ఆనందం ఉంటుంది ఫ్రెండ్స్, అంతే, ఇంకేం కాదు. అది చూస్తే తిన్నంత ఆనందం ఉంటుంది. కానీ చాలా స్వీట్ ఉంది, బాగుంది. బ్లాక్ అయిపోతాయి ఇవి. బ్లాక్ అయిన తర్వాత బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, ప్రూనింగ్ చేసుకున్న తర్వాత వాటిని మనం కొద్దిగా ముదర కొమ్మలు లాంటి మళ్ళీ నాటుకుంటే అది మళ్ళీ కొమ్మలు నాటితే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ సేమ్ ఫ్రూటింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ మదర్ ప్లాంట్కి ఇలా వచ్చి నేను మదర్ ప్లాంట్ ప్రూనింగ్ చేసినప్పుడు 3 కొమ్మలు అనమాట. అదే 2 కొమ్మలు సరైన తీసి నాటిన ఫ్రెండ్స్. ఇందులోని చూడండి, నేను చూపిస్తాను. ఇది మదర్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది స్టెమ్. ఇది మదర్ ప్లాంట్. ఇది ఒకటి స్టెమ్ అనమాట, స్టెమ్ కటింగ్. చూసారు ఫ్రెండ్స్, ఈ స్టెమ్ పార్ట్ని ఈ 2 అనమాట. ఇదేను దీన్ని చూడండి, మళ్ళీ చిగురు పెట్టేలా వచ్చింది కొమ్మలు. చూసారా, ఇగోండి. ఆ చిన్న కొమ్మకి, మనం నాటుకున్న కొమ్మకి మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఏం లేదు, దీనికి జాగ్రత్తగా మనం ఏంటి లేదు, ఎలాగైనా వస్తుంది కాబట్టి దీనికి మనం కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. వర్మీ కంపోస్ట్ ప్రూమింగ్ చేయాలి. పోత అయిపోయినట్టే ప్రూమింగ్ చేసేసి మళ్ళీ ఆకులన్నీ వలిచేసి కొమ్మల్ని మనం కావాలంటే మళ్ళీ నాటుకోవచ్చు. లేదంటే ఇది వాటర్ టైం టు టైం ఇచ్చుకుంటే డైలీ ఇవ్వవసరం లేదు ఫ్రెండ్స్. రోజు విడిచి రోజు కూడా ఇచ్చుకున్నా బాగుంటుంది. వాటరింగ్ కంపోస్ట్ కంపల్సరీ ఇవ్వాలి. చూడండి ఎంత లేవట్గా ఉన్నాయి, భలేగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ family members. Thank you for watching my video, friends.